గాజాలో హమాస్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ సాయుధ సంస్థ సీనియర్ నాయకుడు ముహమ్మద్ సిన్వార్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నేతన్యాహు పార్లమెంట్లో ప్రకటించారు. మహమ్మద్ దిఫ్, ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వార్ తర్వాత ఇప్పుడు మహమ్మద్ సిన్వార్ను మనం మట్టుబెట్టామని ఇజ్రాయెల్ పార్లమెంట్లో నేతన్యాహు అధికారికంగా ప్రకటించారు. హమాస్కు గతంలో అత్యంత కీలక నేతగా నిలిచిన యాహ్యా సిన్వార్ తమ్ముడే మహమ్మద్ సిన్వార్. యాహ్యా సిన్వార్ మరణాంతరం మహమ్మద్ సిన్వార్ గాజాలో మిలిటరీ వింగ్, పొలిటికల్ కమాండ్ బాధ్యతలు చేపట్టాడు. సిన్వార్ సొంత పట్టణమైన ఖాన్ యూనిస్ పై మే 13న ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడి చేసింది. వాటి దాటికి స్థానిక యూరోపియన్ ఆసుపత్రి భూగర్భంలోకి హమాస్ కమాండ్ సెంటర్ నాశనమైంది. అందులో ఉన్న సిన్వార్ చనిపోయాడని సైన్యం చెబుతోంది. సిన్వార్ మరణాన్ని హమాస్ ధృవీకరించలేదు. అయితే మే 13 నాటి దాడిలో 6 చనిపోయారని, 40 మంది గాయపడ్డారని గాజా ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది. మహమ్మద్ ఇబ్రహీం హసన్ సిన్వార్ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో జన్మించాడు. హమాస్ తరపు సీక్రెట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారణంగా ఆయనను ది షాడోగా ఇజ్రాయెల్ అధికారులు చెబుతూ ఉంటారు. గ్రూప్లో కీలక వ్యక్తిగా ఉంటూ వచ్చిన సిన్వార్కు 2006లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ అపహరణ కేసులో ప్రమేయం ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా జైల్లో పలు సంవత్సరాలు గడిపిన సిన్వార్ హమాస్ అధినాయకత్వంతో సంబంధాలు పెంచుకుంటూ 1991లో హమాస్ మిలిటరీ వింగ్లో చేరాడు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ దాడులకు ప్రధాన పాత్రధారి కూడా ఆయనే.